I took the permission of honorable speaker to showcase these photographs, అధ్యక్ష. ఎందుకంటే వారు చెప్తా ఉన్నారు పదే పదే ఈ రోజు 12/6/2025 ఒక్కసారి చిన్న ఫ్లడ్ వచ్చింది అధ్యక్ష. ఏమైంది అధ్యక్ష? ఏమైంది అధ్యక్ష? ఇది ఏమైంది అధ్యక్ష? ఇది దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ అధ్యక్ష. నేను సార్ దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ అధ్యక్ష. నేను ఎందుకు అంటున్నానంటే మీరు మంచి ఆలోచనతో చేసి ఉండొచ్చు. నాగేందర్ గారు కూడా చెప్పింది అదే. సో ఇవన్నీ కూడా రేపు పొద్దున కావద్దు. పెట్టిన ప్రతి పెన్ని ప్రతి రూపాయి ఈరోజు ప్రజలకు సంబంధించిన రూపాయి సరైన విధంగా 6 కోట్లు అయితే 6 రూపాయలు అయితే 6 రూపాయలు అయితే పోవచ్చు, 6 కోట్లు అయితే పోవచ్చు, లేకుంటే 1600 కోట్లు అయితే పోవచ్చా? లేదు, 6 కోట్లైనా కూడా సరైన విధానంలో ఉపయోగించుకోవాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకా పూర్తి స్థాయి వివరాలతో ఈరోజు కాలేరు వెంకటేష్ గారు చెప్పారు. షార్ట్ డిస్కషన్ తప్పకుండా స్పీకర్ గారు అనుమతితో చేపట్టడం జరుగుతుంది. ఈ సందర్భంలో మీకున్న అనుమానాలు, మీరు రేకెత్తించే అనుమానాలు, మీరు ప్రజలను ప్రోద్బలం చేసే కార్యాచరణలో మీ వాట్సాప్ను ఉపయోగించుకొని మీకు ఇతర అంశాలను ఉపయోగించుకొని ప్రజలను పక్కదారి పట్టించే అంశాలను కూడా తప్పకుండా చర్చ పెట్టండి అధ్యక్ష. మేము ప్రజలకు సంబంధించి మూసీ నది ఎందుకు అధ్యక్ష ఈరోజు జీవనది చేస్తే జీవితాలు బాగుంటాయనే మా ఆలోచన. ఇది మా ట్యాగ్ లైన్. ఈరోజు జీవనదిని మురికి కాలువలా ప్రవహించే మూసీ నదిని జీవనదిని చేయాలనే ఆలోచన చేయటం తప్ప అధ్యక్ష. ఈరోజు సుందరీకరణ పక్కన పెట్టండి అధ్యక్ష. ఈరోజు ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలి. ఆ క్రమంలో చుట్టుపక్కల ఉంటున్న అటువైపు ఇటువైపు ఉంటున్న ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ఒక కార్యాచరణ, ఒక ఆలోచన, ఒక లక్ష్యం తీసుకొస్తున్నప్పుడు ఎందుకు అడ్డుపడతా ఉన్నారు అధ్యక్ష? అడ్డుపడకుండా వాస్తవాలు చెప్పండి. వాస్తవాలు చెప్పి సమస్య పరిష్కారానికి మీరే ఆలోచన చేసిందని మా సోదరులు సీనియర్గా ఉన్న నాగేందర్ గారు ఒక మాట చెప్పినారు. అరే మీ ఆలోచన మీరు చెప్పుకోండి, మాది ఆలోచన చెప్పుకోండి, మీ ఆలోచన మేము ముందుకు తీసుకుంటారా అనుకోండి, కానీ మేము చేసి తీరాలనే ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. ఈరోజు 2012 నుంచి మూసీ నదికి సంబంధించిన ప్రక్షాళన ఒక జీవో వచ్చింది. దాని తర్వాత వారి జీవో వచ్చింది. దాని తర్వాత ఈ రోజు మూసీ నది ప్రక్షాళన చేయాలనే ఒక ప్రయత్నంలో పోతా ఉన్నాం అధ్యక్ష. హరీష్ రావు గారు చెప్తా ఉన్నారు కనుక ఈ రోజు మేము కూడా ప్రతిపక్షాలకు సంబంధించిన వారు మరి చెప్తా ఉన్న సందర్భాన్ని ఒక కన్స్ట్రక్టివ్ పాజిటివ్ తీసుకోవాలి కనుక మేము కూడా మీ డైరెక్షన్తో కూర్చుంటున్నాం అధ్యక్ష. ఇస్తున్నారు స్పీకర్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంత్రి గారు ఏ ప్రశ్నకు కూడా సమాధానం సంతృప్తికరంగా చెప్పలేదు. నెంబర్ 1. ఒకటి సార్, ఎన్ని దశల్లో జరుగుతుంది మూసి అంటే వారి దగ్గర సమాధానం లేదు. ప్రణాళికలు ఎన్ని, డిపిఆర్లు ఎన్ని అంటే సమాధానం లేదు. డిపిఆర్ ఫేజ్ 1కి వచ్చింది అన్నారు. నిన్నగాక మొన్న నరసింహారెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ ఎండి సార్ తాజ్ కృష్ణాలో ప్రజెంటేషన్ ఇచ్చారు. మంత్రి గారు బహుశా లేరనుకుంటాను అక్కడ. వారు చెప్పింది ఏమంటే అదే కంక్లూడ్ ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్, ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్ సార్. గవర్నమెంట్ మిస్లీడ్ చేస్తోంది రాష్ట్ర ప్రజలు. ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు ఎండి గారు డిపిఆర్ లేదంటారు, మంత్రి గారు డిపిఆర్ వచ్చిందంటారు. అయిపోయింది. ఐఎమ్ అండర్ ప్రొటెస్ట్. ఎండి గారు డిపిఆర్ లేదు అని మొన్న చెప్పారు మార్చి 13 నాడు. ఇప్పుడు మంత్రి గారు డిపిఆర్ ఉందంటున్నారు. నెంబర్ 1. నెంబర్ 2 విషయమే నేను చెప్తున్నాను సార్. ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తాజ్ కృష్ణాలు ఇచ్చినప్పుడు 15వ తారీఖు సాయంత్రం ఇచ్చినప్పుడు మమ్మల్ని కూడా ఆహ్వానించారు. నన్ను మరి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని ఆహ్వానించినాము. మిమ్మల్ని కూడా